చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, కువైట్ ఎయిర్పోర్ట్లో భారతీయులను చులకనగా చూశారు. భారత పాస్పోర్ట్ కలిగిన భారత పౌరులను చులకనగా చూశారు. కువైట్ ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం గందరగోళం చోటు చేసుకుంది. ముంబై నుంచి మాంచెస్టర్ వెళుతూ ఉండగా విమానం ఇంజిన్లో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని కువైట్లో ల్యాండ్ చేశారు. గల్ఫ్ ఎయిర్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కువైట్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 13 గంటలుగా కువైట్ ఎయిర్పోర్ట్లో భారత ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విమానంలో ఇప్పుడు మీరు చూస్తున్న విమానంలో మంటలు చెలరేగడంతో ఆ విమానాన్ని అత్యవసరంగా కువైట్లో ల్యాండ్ చేశారు. అయితే కొంతమందిని మాత్రమే, కొన్ని దేశాల పాస్పోర్ట్లు కలిగిన వ్యక్తులను మాత్రమే ఎంటైటిల్డ్ పాస్పోర్ట్ హోల్డర్స్ అని చెబుతూ, ప్రత్యేక హక్కులు కలిగిన పాస్పోర్ట్ హోల్డర్స్ అని చెప్తూ వాళ్ళకి మాత్రమే అక్కడ వసతి సౌకర్యాన్ని కల్పించారు. ఇటు భారత్, పాకిస్తాన్ దేశాలకు చెందిన పాస్పోర్ట్లు కలిగిన వ్యక్తులను మాత్రం చులకనగా చూశారు. కనీసం వాళ్ళని లాంజ్లో కూడా రానివ్వలేదు. 13 గంటలుగా వాళ్ళు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కనీసం తినడానికి తిండి కూడా వాళ్ళకి పెట్టలేదు. ఎటువంటి ఫుడ్ కూడా సప్లై చేయలేదు. అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ అధికారులతో వాళ్ళు వాగ్వాదానికి దిగారు. వాళ్ళ వెంట పడ్డారు. ఆ తర్వాత ఎట్టకేలకు లాంజ్లోకి రావడానికి అవకాశాన్ని కల్పించారు. కానీ ఎటువంటి బెడ్షీట్స్ కూడా సప్లై చేయలేదని చెప్తున్నారు. కనీసం బెడ్షీట్స్ ఇవ్వండి అడిగినా ఇవ్వలేదు. తినడానికి ఏదైనా సప్లై చేయమని అడిగినా కూడా వాళ్ళు ఇవ్వలేదు. మీరు ఎంటైటిల్డ్ పాస్పోర్ట్ హోల్డర్స్ కాదు అని భారతీయులకు చెప్పారు. అటు కొన్ని దేశాలకు చెందిన, కొన్ని దేశాల పాస్పోర్ట్లు కలిగిన వ్యక్తులకు మాత్రం బయట హోటల్స్లో సౌకర్యాన్ని కల్పించారు, వసతి సౌకర్యాన్ని కల్పించారు. వాళ్ళని అక్కడి నుంచి తరలించారు. దీనిపై భారతీయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఎయిర్పోర్ట్ అధికారులతో వాళ్ళు వాగ్వాదానికి కూడా దిగుతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. Since 6 hours we are staying, sir. We don't know what, sir. What you want, sir? We are also calling, sir. Since 6 hours we are staying, sir. We don't know what, sir. అక్కడున్న ప్రయాణికులు అడుగుతూ ఉన్నారు. ఎయిర్పోర్ట్ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఎందుకంటే మమ్మల్ని వివక్షగా చూడకండి, కనీసం వాటర్ అయినా ఇవ్వండి, మంచినీళ్ళైనా ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఎటువంటి ఫుడ్ కూడా వాళ్ళు సప్లై చేయడం లేదు. కానీ వాళ్ళని అలాగే వదిలేశారు. కొన్ని గంటల పాటు కువైట్ ఎయిర్పోర్ట్లో భారత పాస్పోర్ట్ కలిగిన వ్యక్తులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వాళ్ళు అక్కడే కింద కూర్చుని గంటలుగా నిలబడో లేకపోతే కింద కూర్చుని మాత్రమే ఉన్నారు. కనీసం వాళ్ళకి తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు అని భారత పాస్పోర్ట్ కలిగిన వ్యక్తులు చెప్తున్నారు. ముంబై నుంచి ఈ విమానం మాంచెస్టర్కు వెళుతూ ఉండగా విమానం ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం ఇంజన్లో మంటలు చెలరేగడంతో ఆ విమానాన్ని ల్యాండ్ చేశారు. అత్యవసరంగా కువైట్లో ల్యాండ్ చేశారు. గల్ఫ్ ఎయిర్ విమానంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరి గల్ఫ్ ఎయిర్ ప్రతినిధులు, ఆ విమానం కూడా ముంబై నుంచి బయలుదేరింది. ఆ ఎయిర్లైన్స్పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. భారత ప్రయాణికుల పట్ల అంత చులకనగా వ్యవహరించిన విమానంలో అలాంటి ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది ప్రయాణికులకు మాత్రమే సౌకర్యాన్ని కల్పించి మిగతా వాళ్లను అలా వదిలేయడం అనేది ఖచ్చితంగా వాళ్ళ హక్కులకు భంగం కలిగించడమే అవుతుంది. గల్ఫ్ ఎయిర్ విమానంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో అత్యవసరంగా కువైట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. 13 గంటలుగా చూడండి ఒకసారి. అక్కడ కూర్చుని ఉన్నారు, పాపం కిందే కూర్చుని ఉన్నారు, ఆ కిందే పడుకుని ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక ఎవరు సరైన సమాధానం ఇవ్వక వాళ్ళు చాలా పడిగాపులు కాశారు, చాలా ఇబ్బందులు పడ్డారు. ఎయిర్పోర్ట్ అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. కేవలం యూకే, యుఎస్ ప్రయాణికులకు మాత్రమే, యూకే, యుఎస్ పాస్పోర్ట్లు కలిగిన వ్యక్తులకు మాత్రమే వాళ్ళు ప్రాధాన్యతనిస్తున్నారు, తమను పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు అక్కడ చూడొచ్చు. వాళ్ళంతా ఎవరైతే విమానం ల్యాండ్ చేయగానే, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయగానే వాళ్ళ పాస్పోర్ట్లను పరిశీలించారు. ఎవరెవరైతే యూకే, యుఎస్ పాస్పోర్ట్లు కలిగి ఉన్నారో వాళ్ళని ఎంటైటిల్డ్ పాస్పోర్ట్ హోల్డర్గా చెబుతూ అక్కడ నుంచి తీసుకువెళ్ళి వాళ్ళకి హోటల్లో రూమ్స్ని కల్పించారు. మీరు ఎంటైటిల్డ్ పాస్పోర్ట్ హోల్డర్స్ కాదు అని భారతీయులను, ఇటు పాకిస్తాన్ పౌరులను, పాకిస్తాన్ పాస్పోర్ట్లు కలిగిన వ్యక్తులను అవమానకరంగా మాట్లాడారు. కనీసం నీళ్ళు ఇవ్వలేదు, ఫుడ్ ఇవ్వలేదు, చాలా ఇబ్బందులు పెట్టారని వాపోతున్నారు.
Since 6 hours you are staying, sir. We don't know what, sir. Yeah, what, sir? We are also calling, sir. Since 6 hours you are staying. What, sir? Yeah, what, sir? We are also calling, sir. Since 6 hours you are staying, sir. We don't know what, sir. Yeah, what, sir? We are also calling, sir. Since 6 hours you are staying, sir. We don't know what, sir. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, కువైట్ ఎయిర్పోర్ట్లో భారతీయులను చులకనగా చూశారు. భారత పాస్పోర్ట్ కలిగిన భారత పౌరులను చులకనగా చూశారు. కువైట్ ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం గందరగోళం చోటు చేసుకుంది. ముంబై నుంచి మాంచెస్టర్ వెళుతూ ఉండగా విమానం ఇంజిన్లో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని కువైట్లో ల్యాండ్ చేశారు. గల్ఫ్ ఎయిర్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కువైట్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 13 గంటలుగా కువైట్ ఎయిర్పోర్ట్లో భారత ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విమానంలో ఇప్పుడు మీరు చూస్తున్న విమానంలో మంటలు చెలరేగడంతో ఆ విమానాన్ని అత్యవసరంగా కువైట్లో ల్యాండ్ చేశారు. అయితే కొంతమందిని మాత్రమే, కొన్ని దేశాల పాస్పోర్ట్లు కలిగిన వ్యక్తులను మాత్రమే ఎంటైటిల్డ్ పాస్పోర్ట్ హోల్డర్స్ అని చెబుతూ, ప్రత్యేక హక్కులు కలిగిన పాస్పోర్ట్ హోల్డర్స్ అని చెప్తూ వాళ్ళకి మాత్రమే అక్కడ వసతి సౌకర్యాన్ని కల్పించారు. ఇటు భారత్, పాకిస్తాన్ దేశాలకు చెందిన పాస్పోర్ట్లు కలిగిన వ్యక్తులను మాత్రం చులకనగా చూశారు. కనీసం వాళ్ళని లాంజ్లోకి కూడా రానివ్వలేదు. 13 గంటలుగా వాళ్ళు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కనీసం తినడానికి తిండి కూడా వాళ్ళకి పెట్టలేదు. ఎటువంటి ఫుడ్ కూడా సప్లై చేయలేదు. అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ అధికారులతో వాళ్ళు వాగ్వాదానికి దిగారు. వాళ్ళ వెంట పడ్డారు. ఆ తర్వాత ఎట్టకేలకు లాంజ్లోకి రావడానికి అవకాశాన్ని కల్పించారు. కానీ ఎటువంటి బెడ్షీట్స్ కూడా సప్లై చేయలేదని చెప్తున్నారు. కనీసం బెడ్షీట్స్ ఇవ్వండి అడిగినా ఇవ్వలేదు. తినడానికి ఏదైనా సప్లై చేయమని అడిగినా కూడా వాళ్ళు ఇవ్వలేదు. మీరు ఎంటైటిల్డ్ పాస్పోర్ట్ హోల్డర్స్ కాదు అని భారతీయులకు చెప్పారు. అటు కొన్ని దేశాలకు చెందిన, కొన్ని దేశాల పాస్పోర్ట్లు కలిగిన వ్యక్తులకు మాత్రం బయట హోటల్స్లో సౌకర్యాన్ని కల్పించారు, వసతి సౌకర్యాన్ని కల్పించారు. వాళ్ళని అక్కడి నుంచి తరలించారు. దీనిపై భారతీయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఎయిర్పోర్ట్ అధికారులతో వాళ్ళు వాగ్వాదానికి కూడా దిగుతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. Since 6 hours you are staying, sir. We don't know what, sir. What, sir? We are also calling, sir. Since 6 hours you are staying, sir. We don't know what, sir. అక్కడ ఉన్న ప్రయాణికులు అడుగుతూ ఉన్నారు. ఎయిర్పోర్ట్ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఎందుకంటే మమ్మల్ని వివక్షగా చూడకండి, కనీసం వాటర్ అయినా ఇవ్వండి, మంచినీళ్ళు అయినా ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఎటువంటి ఫుడ్ కూడా వాళ్ళు సప్లై చేయడం లేదు. కానీ వాళ్ళని అలాగే వదిలేశారు. కొన్ని గంటల పాటు కువైట్ ఎయిర్పోర్ట్లో భారత పాస్పోర్ట్ కలిగిన వ్యక్తులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వాళ్ళు అక్కడే కింద కూర్చుని గంటలుగా నిలబడో లేకపోతే కింద కూర్చుని మాత్రమే ఉన్నారు. కనీసం వాళ్ళకి తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు అని భారత పాస్పోర్ట్ కలిగిన వ్యక్తులు చెప్తున్నారు. ముంబై నుంచి ఈ విమానం మాంచెస్టర్కు వెళుతూ ఉండగా విమానం ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం ఇంజన్లో మంటలు చెలరేగడంతో ఆ విమానాన్ని ల్యాండ్ చేశారు. అత్యవసరంగా కువైట్లో ల్యాండ్ చేశారు. గల్ఫ్ ఎయిర్ విమానంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరి గల్ఫ్ ఎయిర్ ప్రతినిధులు, ఆ విమానం కూడా ముంబై నుంచి బయలుదేరింది. ఆ ఎయిర్లైన్స్పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. భారత ప్రయాణికుల పట్ల అంత చులకనగా వ్యవహరించిన విమానంలో అలాంటి ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది ప్రయాణికులకు మాత్రమే సౌకర్యాన్ని కల్పించి మిగతా వాళ్లను అలా వదిలేయడం అనేది ఖచ్చితంగా వాళ్ళ హక్కులకు భంగం కలిగించడమే అవుతుంది. గల్ఫ్ ఎయిర్ విమానంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో అత్యవసరంగా కువైట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. 13 గంటలుగా చూడండి ఒకసారి. అక్కడ కూర్చుని ఉన్నారు, పాపం కిందే కూర్చుని ఉన్నారు, ఆ కిందే పడుకుని ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక ఎవరు సరైన సమాధానం ఇవ్వక వాళ్ళు చాలా పడిగాపులు కాశారు, చాలా ఇబ్బందులు పడ్డారు. ఎయిర్పోర్ట్ అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. కేవలం యూకే యుఎస్ ప్రయాణికులకు మాత్రమే, యూకే యుఎస్
పాస్పోర్ట్లు కలిగిన వ్యక్తులకు మాత్రమే వాళ్ళు ప్రాధాన్యతనిస్తున్నారు, తమను పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు అక్కడ చూడొచ్చు, వాళ్ళంతా ఎవరైతే విమానం ల్యాండ్ చేయగానే, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయగానే వాళ్ళ పాస్పోర్ట్లను పరిశీలించారు. ఎవరెవరైతే యూకే యుఎస్ పాస్పోర్ట్లు కలిగి ఉన్నారో వాళ్ళని ఎంటైటిల్డ్ పాస్పోర్ట్ హోల్డర్గా చెబుతూ అక్కడ నుంచి తీసుకువెళ్ళి వాళ్ళకి హోటల్లో రూమ్స్ని కల్పించారు. మీరు ఎంటైటిల్డ్ పాస్పోర్ట్ హోల్డర్స్ కాదు అని భారతీయులను, ఇటు పాకిస్తాన్ పౌరులను, పాకిస్తాన్ పాస్పోర్ట్లు కలిగిన వ్యక్తులను అవమానకరంగా మాట్లాడారు. కనీసం నీళ్ళు ఇవ్వలేదు, ఫుడ్ ఇవ్వలేదు, చాలా ఇబ్బందులు పెట్టారని వాపోతున్నారు. Sir, we are also calling, sir. Since 6 hours we are staying, sir. We don't know what, sir. Yeah, what, sir? We are also calling, sir. Since 6 hours we are staying. What, sir? What, sir? We are also calling, sir. Since 6 hours we are staying, sir. We don't know what, sir. What, sir? We are also calling, sir. Since 6 hours we are staying, sir. We don't know what, sir. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, కువైట్ ఎయిర్పోర్ట్లో భారతీయులను చులకనగా చూశారు. భారత పాస్పోర్ట్ కలిగిన భారత పౌరులను చులకనగా చూశారు. కువైట్ ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం గందరగోళం చోటు చేసుకుంది. ముంబై నుంచి మాంచెస్టర్ వెళుతూ ఉండగా విమానం ఇంజిన్లో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని కువైట్లో ల్యాండ్ చేశారు. గల్ఫ్ ఎయిర్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కువైట్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 13 గంటలుగా కువైట్ ఎయిర్పోర్ట్లో భారత ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విమానంలో ఇప్పుడు మీరు చూస్తున్న విమానంలో మంటలు చెలరేగడంతో ఆ విమానాన్ని అత్యవసరంగా కువైట్లో ల్యాండ్ చేశారు. అయితే కొంతమందిని మాత్రమే, కొన్ని దేశాల పాస్పోర్ట్లు కలిగిన వ్యక్తులను మాత్రమే ఎంటైటిల్డ్ పాస్పోర్ట్ హోల్డర్స్ అని చెబుతూ, ప్రత్యేక హక్కులు కలిగిన పాస్పోర్ట్ హోల్డర్స్ అని చెప్తూ వాళ్ళకి మాత్రమే అక్కడ వసతి సౌకర్యాన్ని కల్పించారు. ఇటు భారత్, పాకిస్తాన్ దేశాలకు చెందిన పాస్పోర్ట్లు కలిగిన వ్యక్తులను మాత్రం చులకనగా చూశారు. కనీసం వాళ్ళని లాంజ్లో కూడా రానివ్వలేదు. 13 గంటలుగా వాళ్ళు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కనీసం తినడానికి తిండి కూడా వాళ్ళకి పెట్టలేదు, ఎటువంటి ఫుడ్ కూడా సప్లై చేయలేదు. అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ అధికారులతో వాళ్ళు వాగ్వాదానికి దిగారు, వాళ్ళ వెంట పడ్డారు. ఆ తర్వాత ఎట్టకేలకు లాంజ్లోకి రావడానికి అవకాశాన్ని కల్పించారు. కానీ ఎటువంటి బెడ్షీట్స్ కూడా సప్లై చేయలేదని చెప్తున్నారు. కనీసం బెడ్షీట్స్ ఇవ్వండి అడిగినా ఇవ్వలేదు. తినడానికి ఏదైనా సప్లై చేయమని అడిగినా కూడా వాళ్ళు ఇవ్వలేదు. మీరు ఎంటైటిల్డ్ పాస్పోర్ట్ హోల్డర్స్ కాదు అని భారతీయులకు చెప్పారు. అటు కొన్ని దేశాలకు చెందిన, కొన్ని దేశాల పాస్పోర్ట్లు కలిగిన వ్యక్తులకు మాత్రం బయట హోటల్స్లో సౌకర్యాన్ని కల్పించారు, వసతి సౌకర్యాన్ని కల్పించారు. వాళ్ళని అక్కడి నుంచి తరలించారు. దీనిపై భారతీయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఎయిర్పోర్ట్ అధికారులతో వాళ్ళు వాగ్వాదానికి కూడా దిగుతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. Since 6 hours we are staying, sir. We don't know what, sir. What, sir? We are also calling, sir. Since 6 hours we are staying, sir. We don't know what, sir. అక్కడున్న ప్రయాణికులు అడుగుతూ ఉన్నారు, ఎయిర్పోర్ట్ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఎందుకంటే మమ్మల్ని వివక్షగా చూడకండి, కనీసం వాటర్ అయినా ఇవ్వండి, మంచినీళ్ళైనా ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఎటువంటి ఫుడ్ కూడా వాళ్ళు సప్లై చేయడం లేదు. కానీ వాళ్ళని అలాగే వదిలేశారు. కొన్ని గంటల పాటు కువైట్ ఎయిర్పోర్ట్లో భారత పాస్పోర్ట్ కలిగిన వ్యక్తులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వాళ్ళు అక్కడే కింద కూర్చుని గంటలుగా నిలబడో లేకపోతే కింద కూర్చుని మాత్రమే ఉన్నారు. కనీసం వాళ్ళకి తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు అని భారత పాస్పోర్ట్ కలిగిన వ్యక్తులు చెప్తున్నారు. ముంబై నుంచి ఈ విమానం మాంచెస్టర్కు వెళుతూ ఉండగా విమానం ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం ఇంజన్లో మంటలు చెలరేగడంతో ఆ విమానాన్ని ల్యాండ్ చేశారు. అత్యవసరంగా కువైట్లో ల్యాండ్ చేశారు. గల్ఫ్ ఎయిర్ విమానంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరి గల్ఫ్ ఎయిర్ ప్రతినిధులు, ఆ విమానం కూడా ముంబై నుంచి బయలుదేరింది. ఆ ఎయిర్లైన్స్పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. భారత ప్రయాణికుల పట్ల అంత చులకనగా వ్యవహరించిన విమానంలో
అలాంటి ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది ప్రయాణికులకు మాత్రమే సౌకర్యాన్ని కల్పించి మిగతా వాళ్లను అలా వదిలేయడం అనేది ఖచ్చితంగా వాళ్ళ హక్కులకు భంగం కలిగించడమే అవుతుంది. గల్ఫ్ ఎయిర్ విమానంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో అత్యవసరంగా కువైట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేస్తారు. 13 గంటలుగా చూడండి ఒకసారి, అక్కడ కూర్చుని ఉన్నారు, పాపం కిందే కూర్చుని ఉన్నారు, ఆ కిందే పడుకుని ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక ఎవరు సరైన సమాధానం ఇవ్వక వాళ్ళు చాలా పడిగాపులు కాశారు, చాలా ఇబ్బందులు పడ్డారు. ఎయిర్పోర్ట్ అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. కేవలం యూకే యుఎస్ ప్రయాణికులకు మాత్రమే, యూకే యుఎస్ పాస్పోర్ట్లు కలిగిన వ్యక్తులకు మాత్రమే వాళ్ళు ప్రాధాన్యతనిస్తున్నారు, తమను పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు అక్కడ చూడొచ్చు, వాళ్ళంతా ఎవరైతే విమానం ల్యాండ్ చేయగానే, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయగానే వాళ్ళ పాస్పోర్ట్లను పరిశీలించారు. ఎవరెవరైతే యూకే యుఎస్ పాస్పోర్ట్లు కలిగి ఉన్నారో వాళ్ళని ఎంటైటిల్డ్ పాస్పోర్ట్ హోల్డర్గా చెబుతూ అక్కడ నుంచి తీసుకువెళ్ళి వాళ్ళకి హోటల్లో రూమ్స్ని కల్పించారు. మీరు ఎంటైటిల్డ్ పాస్పోర్ట్ హోల్డర్స్ కాదు అని భారతీయులను, ఇటు పాకిస్తాన్ పౌరులను, పాకిస్తాన్ పాస్పోర్ట్లు కలిగిన వ్యక్తులను అవమానకరంగా మాట్లాడారు. కనీసం నీళ్ళు ఇవ్వలేదు, ఫుడ్ ఇవ్వలేదు, చాలా ఇబ్బందులు పెట్టారని వాపోతున్నారు. Sir, we are also calling, sir. Since 6 hours we are staying, sir. We don't know what, sir. Yeah, what, sir? We are also calling, sir. Since 6 hours we are staying. What, sir? Yeah, what, sir? We are also calling, sir. Since 6 hours we are staying, sir. We don't know what, sir. Yeah, what, sir? We are also calling, sir. Since 6 hours we are staying, sir. We don't know what, sir. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.